మాజీ డీజీపీ ఓంప్రకాష్ హత్య, భార్య హంతకురాలి ఆస్తి వివాదాలు, కుటుంబ తగాదాలతో దారుణం. ఇటలీలో భార్యాపిల్లలతో వాన్స్, ప్రధానితో వాన్స్ భేటీ నేడు. వాణిజ్యం, సుంకాలు, భద్రతపై చర్చ విందివ్వనున్న మోదీ. 4 రోజుల పర్యటనకు వస్తున్న అమెరికా ఉపాధ్యక్షుడు వెంట రానున్న సతీమణి ఉష, పిల్లలు. నిద్రాణ వైరస్లు కాటేస్తున్నాయి. ఆందోళనకరంగా హెపటైటిస్ బి, సి వ్యాప్తి. కోనసీమ జిల్లాలో అతికేల కేంద్ర ప్రభావం నేడు బయటపడుతోంది. దేశ సగటుకు మించి ఇక్కడ పాజిటివిటీ రేట్. వైద్యారోగ్య ప్రత్యేక శిబిరాలు, జాగ్రత్తల, చికిత్సలపై అవగాహన. కన్నీటి చుక్కతో కంటి ముప్పు కనిపెట్టేలా అరచేతిలో పట్టే పరికరంపై పాండిత్య యూనివర్సిటీ పరిశోధనలు. మధుమేహ రోగుల్లో రెటీనాను కాపాడటంపై దృష్టి. లక్షల మందికి లబ్ధి చేకూరే అవకాశం. 28,000 కోట్లతో ట్రాన్స్కో నెట్వర్క్. 5 ఏళ్ల తర్వాత పెరిగే డిమాండ్కు అనుగుణంగా విస్తరణ. వ్యయంలో 20% ఇవ్వాలని కేంద్రానికి ఇంధన శాఖ వినతి. ఈ భారీ ప్రాజెక్టుకు సూచనప్రాయంగా ఆమోదం. 2013-2024 మధ్య ఏఐలో అమెరికాలో $47,000 కోట్ల ప్రైవేటు పెట్టుబడులను రాబట్టింది. చైనా సైతం $11,932 కోట్ల ఒడిసిపట్టింది. అదే సమయంలో భారత్లో కృత్రిమ మేధ, సాగర మథనానికి అందివచ్చిన నిధులు చైనా ఆకర్షించిన పెట్టుబడుల్లో 10వ వంతైనా లేవు. నిరుడు అమెరికా నుంచి 600కు పైగా ఏఐ పరిశోధనాత్మక పత్రాలు ఆమోదం పొందితే ఇండియా తరఫున అలాంటివి కేవలం 42 వచ్చాయి. చైనా 268, జర్మనీ 80 వంటివి మనకన్నా మెరుగ్గా ఉన్నాయి. దేశీయంగా 2027 నాటికి 10 లక్షల మందికి పైగా ఏఐ నిపుణుల కొరత తలెత్తవచ్చునన్న అంచనాల నేపథ్యంలో తక్షణ దిద్దుబాటు చర్యలు అత్యవసరం. ఏఐ సాంకేతికతను అన్ని రంగాలకు విస్తృతంగా అన్వయించడం ద్వారా 2030 నాటికి మన జీడీపీకి అదనంగా $1.5 లక్షల కోట్ల మేర సమకూరే అవకాశం ఉందని అధ్యయనాలు చాటుతున్నాయి. ఈ క్రమంలో కృత్రిమ మేధపై పనిచేసే స్టార్టప్లకు నిధులు సమకూర్చడంతో పాటు మౌలిక వసతులను దన్నుగా నిలిచేందుకు కేంద్రం $125 కోట్లతో ఇండియా ఏఐ మిషన్ను ప్రారంభించింది. తహబూర్ రాణా అప్పగింత తర్వాత పాక్ సంతతికి చెందిన తహబూర్ రాణాను అమెరికా నుంచి ఇటీవల భారత్కు తీసుకురావడం విశేష పరిణామం. పాకిస్థాన్కు చెందిన ఉగ్ర సంస్థ లష్కర్-ఎ-తోయిబా 2008 నవంబర్లో ముంబైపై ఉగ్రదాడి జరపడానికి రాణా తోడ్పడ్డాడు. అది 26/1 ఉదంతంగా ప్రసిద్ధమైంది. రాణా అప్పగింత వ్యవహారం రాజకీయంగా ప్రభావం చూపించవచ్చు. భూమికి చేరుకున్న సోయుజ్ క్యాప్సూల్. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో దాదాపు 7 నెలల పాటు పరిశోధనలు పూర్తి చేసుకున్న సోయుజ్ క్యాప్సూల్ ఆదివారం భూమికి సురక్షితంగా చేరుకుంది. దీనిని రష్యాకు చెందిన ఇద్దరు, అమెరికాకు చెందిన ఒక ప్రమాదం ఉన్నారు. కజకిస్తాన్లోని జెజికాజ్గాన్ నగర సమీపంలో ఉదయం 6:27 ఇది ల్యాండ్ అయింది. పారాచూట్ సహాయంతో ఎలాంటి ఆటంకాలు లేకుండా ఇది కిందకు దిగిందని రష్యా అంతరిక్ష సంస్థ రోస్కాస్మోస్ ప్రకటించింది. 7 అథ్లెట్లపై నాడా సస్పెన్షన్. రమేష్ సహా 3 కోచ్లపైన. అర్జున్కు రజతం. ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ కప్ షూటింగ్లో పారిస్ ఒలింపియన్ అర్జున్ బహుతా సతాయాడు. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్తో రజత పతకంతో మెరిశాడు. పర్యావరణ పరిరక్షణకు మద్దతును ప్రదర్శించడం జరిగే వార్షిక కార్యక్రమాన్ని ధరిత్రీ దినోత్సవం, ఎర్త్ డే అంటున్నాము. 1970 ఏప్రిల్ 22 నుంచి ఈ ఉత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ 55వ వార్షిక దినోత్సవానికి ఎంపిక చేసిన విషయం మన శక్తి మన గ్రహం. ఈ సందర్భంగా భూమి మొదట, మిగిలిన వాన్ని తర్వాత అని ప్రపంచవ్యాప్తంగా ఆలోచించి స్థానికంగా వ్యవహరించండి అని పిలుపునిస్తున్నారు. పరిశుభ్రమైన భూమి, ప్రకాశవంతమైన భవిష్యత్ అని గుర్తు చేస్తున్నారు. సౌర, పవన, జల, భూ, ఉష్ణం, అలలు వంటివి పునరుత్పాదక శక్తులు. ఎప్పటికీ తరిగిపోవు. 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా పునరుత్పాదక వనరుల నుంచి ఉత్పత్తి అయ్యే ఇంధన ఉత్పత్తి 3 రెట్లు పెరగాలని ఆశిస్తున్నారు. ఈ లక్ష్య సాధనకై సమిష్టి కృషి అవసరం. ఆస్ట్రేలియాలోని ఇంధనంలో 1/3 వంతు ఇప్పటికే సౌరశక్తిని ఉపయోగిస్తున్నారు. ఐస్లాండ్, నార్వే, ఇథియోపియాలు ఎక్కువగా శక్తిని పునరుత్పాదక వనరుల నుంచే పొందుతున్నాయి. ఉరుగ్వే పునరుత్పాదక వనరుల నుండి 98% విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది. డెన్మార్క్ పవన టర్బైన్ల ద్వారా 50% కంటే ఎక్కువ విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది. ఈ విషయంలో ఆఫ్రికాలో కెన్యా అగ్రగామిగా ఉంది. దాని విద్యుత్ ఉత్పత్తిలో దాదాపు సగం భూ ఉష్ణ శక్తి ద్వారా లభిస్తుంది. మన దేశంలో సౌర శక్తి వినియోగం కూడా బాగా పెరుగుతుంది. తమిళనాడు, రాజస్థాన్, మహారాష్ట్ర పవన విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నాయి. ఏటా 1 కోటి పెళ్లిళ్లు. మన వివాహ మార్కెట్ 11 లక్షల కోట్లు. ప్రపంచంలోనే అతిపెద్ద వివాహ పరిశ్రమగా భారత్
వాతావరణ మార్పులతో వరిలో పెరుగుతున్న ఆర్సెనిక్ పాళ్ళు పొంచి ఉన్న పలు దారుణ వ్యాధుల ముప్పు తాజా అధ్యయనాల వెల్లడి. బ్రౌన్ రైస్ కంటే తెల్ల అన్నమే మంచిది. బ్రౌన్ రైస్లో అకర్బన ఆర్సెనిక్ ఎక్కువగా ఉంటుంది. తెల్ల అన్నంలో అది తక్కువగా ఉంటుంది. హైడ్రోజన్ బాంబును పరీక్షించిన చైనా రేడియోధార్మికత లేకుండా అణుబాంబు స్థాయిలో విధ్వంసం సృష్టించే సత్తా. 2 సెకన్లలో 1000 డిగ్రీల సెల్సియస్ వేడితో పరిసరాలను బూడిద చేసే బాంబు. గొల్లపూడి గ్రామ పంచాయతీ కేంద్ర అవార్డు 24 ప్రధాని చేతుల మీదుగా అవార్డు ప్రదానం. 41.42 కోట్లతో తుంగభద్ర గేట్ల మార్పు టెండర్ నోటిఫికేషన్ జారీ చేసిన తుంగభద్ర బోర్డు.